ओम नमो वेंकटेशाय। साकेते नगरे समस्त महिमाधारे जगन्मोहने रत्नस्तंभ सहस्र मंटप महासिंहासने सांबुजे विश्वामित्र वशिष्ठ गौतम शुक व्यासादिभिर्मौनिभिः ध्येयं लक्ष्मण लोकपाल सहितं सीता समेतं भजे। మహోన్నతమైన అయోధ్య నగరంలో వేల కొలది రత్నస్తంభాలతో కూడిన మంటపంలోని సింహాసనంలో ఆసీనుడు విశ్వామిత్ర వశిష్ఠ గౌతమ శుక వ్యాసాదులచే కీర్తించబడిన మంగళకరమైన చరిత్రలు గల శ్రీరామునికి తదభిన్న శ్రీనివాస పరబ్రహ్మకు నమస్కరిస్తూ ఆ స్వామివారి దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు మనం అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం శ్రీ గురు ధ్యానాదులను అలాగే సత్సంకల్ప వాక్యాలను సమిష్టిగా పలుకుతూ ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యావిత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం పంచదశోత్తరశతతమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని
పునాతి భువనం పుణ్య రామాయణ మహానది శ్రీరామ ప్రార్థన అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచదశోత్తరశతతమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఛత్రం ధారయత క్షిప్రం ఆర్యపాదావిమౌ మతౌ ఆభ్యాం రాజ్యే స్థితో ధర్మః పాదుకాభ్యాం గురోర్మమ. భరతుడు పాదుకలకు పట్టాభిషేకం చేస్తూ ఉన్నాడు. చిత్రకూట పర్వతం దగ్గర నుంచి అయోధ్య నగరానికి వచ్చినటువంటి భరతుడు, అంటే అక్కడ నుంచి రామచంద్రమూర్తి యొక్క పాదములు తీసుకుని పాదుకలను తీసుకుని అయోధ్య నగరానికి వచ్చినటువంటి భరతుడు అయోధ్య నగరంలో ఉన్న పరిస్థితులను చూస్తూ, ఇక్కడ ఉన్నట్లయితే ప్రతిక్షణము కూడా తండ్రి అన్నగారు గుర్తొస్తూ ఇక్కడ మనస్సుని సమాధానపరుచుకుని జీవించలేను అనుకుని కాస్త ఆనందకరంగా ఉండేటటువంటి ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రదేశానికి వెళ్ళాలి అని అనుకుంటూ తన గురువులతోటి మంత్రులతోటి అమాత్యులతోటి, అయ్యా అయోధ్య నగరానికి తూర్పుగా ఉన్నటువంటి నందిగ్రామము అనే గ్రామానికి వెళతాను, అక్కడైతే కొంత నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను అని చెప్పి అంటే, నాయన అన్నగారి మీద ఎంతటి ప్రేమ నీకు ఉన్నదో, తండ్రి మీద ఎంతటి ప్రేమ ఉన్నదో మాకు తెలుసు. నీలాంటి వాడు ఏదైనా ప్రతిపాదన చేస్తే, ఏదైనా మాట్లాడితే ఎవరైనా కాదంటారా? నీవు ఎలా చెబితే అలాగే చేద్దాము అనేటప్పటికీ రథాన్ని సిద్ధం చేయమని వెంటనే బయలుదేరాడు. మరి వశిష్ఠులు అదేవిధంగా మంత్రులు వీళ్ళందరూ పురోహితులు వీళ్ళు ముందు నడుస్తూ ఉంటే ఆ రథం మీద భరతుడు శత్రుఘ్నుడు కూడా మరి రామచంద్రమూర్తి యొక్క పాదములను శిరస్సున ఉంచుకుని భరతుడు ఆ రథాన్ని ఎక్కి బయలుదేరితే పిలవకుండానే చెప్పకుండానే చతురంగ బలములు కూడా ఆ రథాన్ని అనుసరించి ఒక శోభాయాత్రలాగా పట్టాభిషేకానికి బయలుదేరినప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో రాజుగారి యొక్క ఆ యాత్ర విజయయాత్రలాగా అలాగా మరి భరతుడు నందిగ్రామానికి వెళ్ళి అక్కడికి చేరుకున్నాడు. చేరుకుని అక్కడ తన ప్రకృతులు వీళ్ళందరితో, అంటే సప్తాంగం రాజ్యముచ్చేది అని మనం చెప్పుకున్నాం, మంత్రులు అమాత్యులు గురువులు అదేవిధంగా ప్రజలు గూఢచారులు వీళ్ళందరూ కూడా అందరితో కూడినవాడై అందరితోటి చెబుతూ ఛత్రం ధారయత క్షిప్రం, అంటే ఇక పట్టాభిషేకాన్ని చేయటానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా వెంటనే చెయ్యండి అని భరతుని యొక్క ఉద్దేశ్యాన్ని తెలుసుకున్న వారు భరతుడు చెప్పే లోపే వాళ్ళ ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు చేసేస్తూ ఉంటారు. అయినప్పటికీ అంటున్నాడు, నాయనా ఓ మంత్రులారా సేవకులారా, ఛత్రం ధారయత క్షిప్రం, ఛత్రము చామరము మొదలైనటువంటి వాటిని వెంటనే సిద్ధం చెయ్యండి, ధరించండి. మీరందరూ ఛత్రచామరాలతో ధరించి మరి పట్టాభిషేకానికి సిద్ధం చేయండి. ఇమౌ ఆర్యపాదౌ మతౌ, ఇవి శ్రీరామచంద్రుడి యొక్క పాదములు అని చెప్పి అన్నారు ఇక్కడ. అయితే పాదుక శబ్దమేమో నపుంసకలింగము లేకపోతే స్త్రీలింగము పాదుక అని చెప్పి, ఇక్కడ పాద శబ్దమేమో పుల్లింగము. ఉద్దేశ్యం ఏమిటి అంటే ఇమౌ పాదౌ అని చెప్పటంలో ఉద్దేశ్యము ఇవి రాముని యొక్క పాదుకలుగా కాకుండా రాముని యొక్క సాక్షాత్తు పాదములుగానే వీటిని భావించాలి అనేది చెప్పటం ఇందులో భరతుని యొక్క ఉద్దేశ్యం. అంటే ఆ పాదములకు రామునికి ప్రతినిధులుగా వచ్చినటువంటి ఈ పాదుకలే రామచంద్రమూర్తిగా రాముని యొక్క పాదములుగా మనం భావించి సేవించాలి అని చెబుతూ, అందుకనే దేవాలయాల్లో కానీ తిరువారాధనలో ఉన్నటువంటి వాటిని బొమ్మలని కానీ విగ్రహములని కానీ సంబోధించరు, స్వామివారనే సంబోధిస్తారు. ఎందుకు అంటే అక్కడ వాటిని
మనం విగ్రహములుగా కాకుండా సాక్షాత్తు స్వామివారే వచ్చినట్లుగా భావించుకుని మనం ఆవాహన చేస్తాం కదా, మరి ఆహ్వానిస్తాం కదా, స్వామివారే వచ్చి కూర్చుంటారనే భావనతో మనం పూజలు చేస్తాం. కావున వాటిని స్వామికి మనం చేస్తాం తప్ప విగ్రహానికి చేస్తున్నాము అనే భావన ఏనాడు కూడా మనకు ఉండదు, ఉండకూడదు. అలా చేసినట్లయితే అవి స్వామికి ఎలా చెందుతాయి? కావున ఇమౌ ఆర్యపాదౌ, ఇవి పూజ్యుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క పాదములు అని చెప్పి అన్నారు. అంటూ ఇంకా అంటున్నాడు, మమ గురోహో ఆభ్యాం పాదుకాభ్యాం ధర్మ స్థిత. ఇంకా మమ గురోహో, నాకు అత్యంత ప్రియమైనటువంటి వాడైన మా అన్నగారైనటువంటి రామచంద్రమూర్తి యొక్క ఆభ్యాం పాదుకాభ్యాం, ఈ పాదుకల ద్వారానే, ఈ పాదుకలే అన్నగారి పాదములు అని చెప్పి ఈ పాదుకల ద్వారానే ధర్మ స్థిత, ధర్మము ఈ అయోధ్యానగరంలో నిలబడుతుంది, ఈ రాజ్యాన్ని ఈ పాదుకలే పరిపాలిస్తాయి అని చెప్పి ఆ పాదుకలనే రామచంద్రమూర్తి ప్రతినిధులుగా రాముని యొక్క పాదములుగా భావిస్తూ వాటికే పట్టాభిషేకాన్ని చేస్తూ ఉన్నాడు. ఇది భక్తునికి భగవంతుని యందు ఉండవలసినటువంటి భావనగా కూడా మనకు సంప్రదాయంలో చెబుతూ ఉన్నారు. అంటే తాను పూజించేటటువంటి ఆ మూర్తి ఏదైతే ఉన్నదో ఆ మూర్తిని ఒక విగ్రహంగా కాకుండా దానిని స్వామివారుగానే భావించి పూజించాలి. ప్రత్యక్ష భగవానుడు అనే భావనతో పూజించినప్పుడే అప్పుడు పరిపూర్ణమైనటువంటి ఫలం అనేది వస్తుంది అని చెప్పి అంటూ, అందుకని అన్నారు యద్భావం తద్భవతి అని కూడా చెబుతున్నారు కదా. ఇంకా చెబుతున్నారు, భ్రాత్రాహిమయి సన్యాసో నిక్షిప్త సౌహృదాదయం తమిమం పాలయిష్యామి రాఘవాగమనం ప్రతి. సౌహృదాత్, ప్రేమతోటి, భ్రాత్రాయం యత్ సన్యాస మయి నిక్షిప్త, నా మీద నమ్మకంతో భరతుడు అంటున్నాడు, తన మీద నమ్మకంతో తన మీద ప్రేమతోటి రామచంద్రమూర్తి ఏ రాజ్యాన్నైతే తనకు అప్పచెప్పి తనకు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళాడో, అంటే ఏమిటి, చూసుకోమని చెప్పి వెళ్ళాడు తప్ప పూర్తిగా ఇక్కడ భరతుడు దానిని గ్రహించలేదు. దానికి ప్రతినిధిగా దానిని రక్షించేవాడుగా ఉన్నాడు తప్ప దానికి అధిపతిగా భరతుడు లేనే లేడు. అందుకని అంటున్నాడు అయం యత్ సన్యాస, నాయందు అంటే రామచంద్రమూర్తి యొక్క సొమ్మునే, ఆయన యొక్క రాజ్యాన్నే నాయందు నాకు జాగ్రత్త చేసి వెళ్ళాడు కదా, ఈ నిక్షిప్త ఉంచబడింది. తమిమం, ఆ విధంగా నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతగా ఇచ్చినటువంటి ఈ రాజ్యాన్ని రాఘవ ఆగమనం ప్రతి పాలయిష్యామి, రామచంద్రమూర్తి వచ్చే వరకు ఎదురు చూస్తూ ఆయనకు ఇవ్వడం కోసమే నేను ఈ రాజ్యాన్ని చూసుకుంటాను, ఈ రాజ్యాన్ని కాపాడుకుంటాను అని అంటున్నాడు. మరి ఇచ్చినటువంటి వస్తువుని జాగ్రత్తగా కాపాడి ఎవరైతే ఇచ్చారో వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత మరలా వాడికి ఇవ్వటమే వీరి యొక్క కర్తవ్యం తప్ప మనకిచ్చారు కాబట్టి మనది అనుకుంటే అది పొరపాటు, అటువంటి ఆలోచనే లేదు అని భరతుడు చెబుతూ, క్షిప్రం సంయోజయిత్వాతు రాఘవస్య పునఃస్వయం చరణౌ తౌ తు రామస్య ద్రక్ష్యామి సహ పాదుకౌ. ఇంకా అంటూ క్షిప్రం పునః రాఘవస్య అని అంటూ అరణ్యం నుండి తిరిగి వచ్చిన వెంటనే, అంటే అరణ్యం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏదో కొంతకాలం ఆపి అని కాదు, అరణ్యం నుండి రామచంద్రమూర్తి వచ్చే సమయానికే రాముడికి పట్టాభిషేకం చేయడానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేసి సిద్ధంగా ఉంచుతాను. కావున క్షిప్రం, అరణ్యం నుండి తిరిగి వచ్చినటువంటి వెంటనే పునః రాఘవస్య, మరలా రామచంద్రమూర్తికి స్వయం సంయోజయిత్వా, ఈ పాదుకలను రామచంద్రమూర్తికి తొడిగి ఈ పాదుకలతో పాటుగా రామస్య తౌ చరణౌ ద్రక్ష్యామి, రాముని యొక్క ఆ పాదములను చూస్తాను. అంటే రాముడు వచ్చే వరకు రాముడి పాదుకలు మనల్ని అందరినీ పరిపాలిస్తాయి. రాముడు వచ్చిన వెంటనే ఈ పాదుకలనే ధరించి రాముడు మరలా మన రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఈ రాజ్యాన్ని వెంటనే ఆయన వచ్చిన వెంటనే స్వాధీనం చేసుకుంటాడు అని అంటూ, క్షిప్రం సంయోజయిత్వాతు రాఘవస్య పునఃస్వయం
చరణౌ తౌతు రామస్య ద్రక్ష్యామి సహపాదుకౌ అని అంటూ తతో నిక్షిప్త భారోహం రాఘవేణ సమాగతః నివేద్య గురవే రాజ్యం భజిష్యే గురువృత్తితాం. ఇంకా అంటున్నాడు నిక్షిప్త భార, రాముడి చేత ఈ విధంగా రాజ్యభారం నా మీద ఉంచబడింది. అలా రాముడు చెప్పినటువంటి బాధ్యత కావున దానిని నేను భారమైనప్పటికీ కూడా కిశోరవద్ గురు అని చెప్పట్టు పెద్దవాడు మోయవలసినటువంటి దాన్ని పిల్లవాడిని ఎత్తిన వేసినట్లుగా నీవు భరించవలసినటువంటి రాజ్యాన్ని నానెత్తిన వేస్తే నేనెక్కడ మోయగలనన్నయ్యా అని చెప్పి అన్నాడు కదా. అయినప్పటికీ కూడా రామచంద్రుడు మొయ్యమన్నాడు. కావున ఈ భారాన్ని, రాముని చేత ఉంచబడినటువంటి ఈ భారాన్ని అహం రాఘవేణ సమాగత గురవే రాజ్యం నివేద్య తతః గురువృత్తితాం భవిష్యామి భజిష్యే. ఇంకా ఈ భారాన్ని ఆయన వచ్చే వరకు మోసి రాముడు వచ్చిన వెంటనే రాఘవేణ సమాగత గురవే రాజ్యం నివేద్య, పెద్దవాడైనటువంటి అన్నగారికి రాజ్యాన్ని ఇచ్చేసి తతః గురువృత్తితాం భజిష్య, ఆ తర్వాత అన్నగారి దగ్గర ఏ విధంగా సేవకుడిగా ఉండారో ఆ సేవలన్నీ కూడా అప్పుడు చేసుకుంటాను. అప్పటి వరకు నేను ఈ రాజ్యాన్ని ఒక బాధ్యతగా అప్పచెప్పినటువంటి దాన్ని రక్షించడం, కాపాడుకోవడం బాధ్యత కావున ఈ భారాన్ని పాదుకల మీద ఉంచి దానికి నేను పక్కన ఉండి వాటిని పరిపాలిస్తాను అని అంటూ రాఘవాయ చ సన్యాసం దత్వే మే వరపాదుకే రాజ్యంచేదమయోధ్యాంచ ధూత పాపో భవామి చ. ఇంకా ఇప్పటికీ కూడా భరతునికి తనకు పాపం అంటినది అని, తన వల్ల పాపం జరిగినది అనే భావన భరతుడిలో ఉన్నది. అంతే కదా అక్కడ ఉద్దేశ్యం. నేను కైకేయి యొక్క కుమారుణ్ణి అవటం వలన, కైకేయికి ఆ బుద్ధి పుట్టడం వలన, కైకేయి అడగటం వలన రాముడు రాజ్యాన్ని కోల్పోయాడు, దశరథుడు ప్రాణాలను కోల్పోయాడు. కావున దీనికి కారణము తానే, పరోక్షంగా తానే కారణము అనే ఆలోచనలో, భావనలో భరతుడు ఉన్నాడు. అందుకని ఏమంటున్నాడు, రాఘవాయ సన్యాసం ఇమే వరపాదుకే, నాయందు ఈ రాజ్యాన్ని ఉంచినటువంటి రామచంద్రమూర్తికి వచ్చిన వెంటనే మరలా ఈ రాజ్యాన్ని అప్పచెప్పి ఇమే వరపాదుకే, ఈ పాదుకలను కూడా రాముడికి తొడిగి, రాముడికి ఈ రాజ్యాన్ని అప్పచెప్పి పట్టాభిషిక్తుడిని చేసి అయోధ్యాంచతత్వ, అయోధ్యా నగరాన్ని కూడా రాముడికి చేసి ధూత పాప భవామి, నా పాపములన్నిటికీ కూడా నేను ప్రక్షాళన చేసుకుంటాను. అంటే రాముడు మరలా వచ్చి ఈ రాజ్యాన్ని పరిపాలించే వరకు, రాముడు మరలా సింహాసనాన్ని అధిష్ఠించే వరకు కూడా నా పాపములకు నిష్కృతి లేదు. ఆయన వచ్చి ఈ రాజ్యాన్ని స్వీకరిస్తేనే అప్పుడే నా పాపములకు నిష్కృతి. కావున రాముడు వచ్చిన వెంటనే ఈ రాజ్యాన్ని వారికి ఇచ్చి నేను పాప విముక్తిని పొందుతాను. కైకేయి ద్వారా పొందినటువంటి అపకీర్తిని కూడా అప్పుడే తొలగించుకోగలుగుతాను అని అంటూ అభిషిక్తే తు కాకుత్స్థే ప్రహృష్టముదితే జనే ప్రీతిర్మమ యశశ్చైవ భవేద్రాజ్యాచతుర్గుణం. మా తల్లి కైకేయీదేవి అనుకుంటున్నది, నాకు రాజ్యం కనుక వచ్చినట్లయితే నేను ఆనందిస్తాను అని. కానీ నిజమైన ఆనందం ఎప్పుడో తెలుసా, ఈ రాజ్యాన్ని రామచంద్రమూర్తి గనక స్వీకరించినట్లయితే అప్పుడు నాకు రాజ్యం వస్తే సహజంగా వంశపారంపర్యంగా రాజ్యం వస్తే ఎంత సంతోషమైతే కలుగుతుందో, ఈ రాజ్యాన్ని రామచంద్రమూర్తి కనుక స్వీకరించినట్లయితే దానికి 4 రెట్లు సంతోషం నాకు కలుగుతుంది అని అంటూ కాకుత్స్థే అభిషిక్తే సతి, కకుత్సవంశీయుడైనటువంటి మా అన్నగారు రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడు కనుక అయినట్లయితే, రాజ్య సింహాసనం మీద ఆయన కూర్చున్నట్లయితే, ఆయన సన్నివేశాన్ని నేను చూడగలిగినట్లయితే జనే ప్రహృష్టముదితే సతి, అది చూచినటువంటి జనులందరూ కూడా పులకించినటువంటి శరీరములతోటి, ఆనంద బాష్పములతో కూడినటువంటి కన్నులతోటి అలా మహానందంగా వారు ఆనందిస్తూ ఉంటే మమ రాజ్యాత్ చతుర్గుణం ప్రీతి, నాకు రాజ్యం కంటే కూడా రామపట్టాభిషేకంతో 4 రెట్లు ఎక్కువగా ప్రీతి, ఇష్టము, అదేవిధంగా యశశ్చైవ భవే, కీర్తి కలుగుతుంది అని. అంటే భరతుడు రాజయ్యాడు అనడంలో కీర్తి ఏదైతే ఉందో దానికి మించి భరతుని యొక్క అన్నగారు
రామచంద్రమూర్తి రాజయ్యాడు, భరతుణ్ణి రాముణ్ణి సేవిస్తున్నాడు అన్నప్పుడు నాకు 4 రెట్ల కీర్తి ఎక్కువ కలుగుతుంది, ఇష్టము కూడా ఎక్కువగా అదే ఆ విషయంలోనే నాకు ఇష్టము అని భరతుడు చెబుతూ ఇక్కడ రాజ్యము కంటే రామభక్తే గొప్పది, రాజ్యము కంటే రాముడికి దాసుడిగా ఉండడమే గొప్ప విషయము అనే విషయాన్ని ప్రతిపాదిస్తూ ఏవంతు విలపందీన భరత సమహాయశ నందిగ్రామే కరోద్రాజ్యం దుఃఖితో మంత్రిభిः సహ. ఈ విధంగా నందిగ్రామానికి వెళ్ళి అక్కడ ఆ పాదుకలకు పట్టాభిషేకం చేసి మరి ఆ పాదుకల చుట్టూ ప్రదక్షిణములు చేసి వాటికి ఒక సింహాసనం మీద, బంగారు సింహాసనం మీద పాదుకలను ఉంచి ఆ పాదుకలకు ప్రదక్షిణం చేసి ఛత్రము చామరము వీటిని కూడా ధరించి, ఇంకా చెబుతారు భరతుడు ఒక చేతిలో ఛత్రాన్ని ధరించి ఇంకొక చేతిలో చామరాన్ని వీస్తూ నుంచున్నాడు అని కూడా మనకు సంప్రదాయంలో చెబుతూ ఉంటారు. అలాగా భరత శత్రుఘ్నులు ఆ పాదుకలను సింహాసనం మీద ఉంచి ఛత్రచామరాదులను సమర్పించి రాచ మర్యాదలన్నీ కూడా చేసి ఇంకా ఆ పాదుకల దగ్గర నివేదన చేస్తున్నారంటే ఏంటి, వచ్చినటువంటి రాజుగారికి ఏ విధంగా అయితే ఈ రాజ్యానికి సంబంధించినటువంటి బలాబలములను, అదేవిధంగా రాజ్యంలో ఉన్నటువంటి సరిహద్దులను, రాజ్యంలో ఉన్నటువంటి ఈ సంపద ఏదైతే ఉన్నాయో కోశాగారము వీటిని, అలాగే ఆ సామంతరాజుల యొక్క విశేషములను వీటినన్నింటినీ కూడా రాజుగారికి ఏ విధంగా అయితే తెలియజేస్తారో ఆ విధంగా పాదుకల వద్ద భరతుడు రాజ్యానికి సంబంధించినటువంటి విశేషములన్నీ తెలియజేస్తూ ఆ రాజ లాంఛనములు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా సమర్పించి ఏవంతు విలపందీనో భరత సమహాయశ నందిగ్రామే కరోద్రాజ్యం దుఃఖితో మంత్రిభిः సహ. అయినప్పటికీ కూడా భరతుని యొక్క మనస్సులో పాదుకలకు పట్టాభిషేకం చేశాము అనే ఆనందం ఉన్నప్పటికీ కూడా ఆ చేసినప్పటికీ కూడా రాముడు 14 సంవత్సరాల తర్వాత వచ్చేయాలి, వచ్చిన వెంటనే ఈ రాముడు పాదుకలను ధరించాలి, మరలా సింహాసనం మీద కూర్చోవాలి, అయోధ్యను అధిష్ఠించాలి అని ఈ విధంగా ఇదే ఆలోచన, ఈ ఆలోచనతో కొంత దుఃఖము కూడా భరతునికి కలుగుతూ ఉన్నది. ఏవంత విలపన్ దీనః, ఈ విధంగా ఒకంత ఆనందపడి పట్టాభిషేకం, పాదుకలకు పట్టాభిషేకం చేసి ఆనందపడి, మరొకంత మరి రాముడి దగ్గర లేడు అనే ఉద్దేశంతో దీనుడై బాధపడుతూ మహాయశ గొప్ప కీర్తిమంతుడైనటువంటి ఆ భరతుడు దుఃఖిత మంత్రిభిः సహ నందిగ్రామే రాజ్యమకరోత్, ఒకంత దుఃఖపడుతూనే తన బాధ్యతను, తన కర్తవ్యాన్ని విస్మరించకూడదు కావున మంత్రులతో కలిసి ఆ నందిగ్రామంలోనే భరతుడు రాజ్యాన్ని, ఆ నందిగ్రామం నుండి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అని చెప్పి ఇక్కడ మనకు బాలకాండలో పాదుకే చాస్య రాజ్యాయ న్యాసందత్వా పునఃపునః నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః అని చెప్పి అక్కడ కొన్ని శ్లోకాలు వస్తాయి. ఆ సందర్భంలో భరతస్య రాజ్యం దదౌ అనే ప్రయోగం చేస్తే దానికి మనకు వ్యాఖ్యాకారులు చెబుతారు, భరతాయ అని చెప్పి భరతునికి రాజ్యం ఇచ్చాడు అని చెప్పాలి, కానీ భరతుడు ఆ రాజ్యాన్ని స్వీకరించలేదు కావున భరతాయ అనకుండా భరతస్య అని అస్య అనే ప్రయోగించాడు. అంటే ఏమిటి, ఆయన రాముడు రాజ్యాన్ని ఇచ్చాడు కానీ భరతుడు ఆ రాజ్యాన్ని స్వీకరించలేదు, దాన్ని అలాగే ఉంచి మరలా రాముడికి ఇవ్వడానికే సిద్ధంగా ఉంచాడు తప్ప భరతుడు ఆ రాజ్యాన్ని స్వీకరించలేదు అనే అర్థము అందులో ఉన్నది అని విశేషంగా చెబుతారు. అలాగా ఇక్కడ భరతుడు తాను రాజ్యాన్ని స్వీకరించకుండా పాదుకలకు రాజ్యాన్ని ఇచ్చి దానికి ఆ రాజ్యానికి సేవకుడిగా మాత్రమే భరతుడు ఉన్నాడు. ఈ విధంగా మంత్రులతో కలిసి నందిగ్రామే రాజ్యమకరోతు, నందిగ్రామం నుండే రాజ్యాన్ని పరిపాలింపజేస్తూ ఆయన అక్కడ భరతుడు ఉన్నాడు అని. సవల్కల జటాధారి మునివేషధర ప్రభు నందిగ్రామే వసద్వీర ససైన్యో భరతస్తదా. ఇక భరతుడు అక్కడ ఎలా ఉన్నాడో చెబుతూ ప్రభువు సమర్థుడైనటువంటి వాడు, వీరుడైనటువంటి వాడు అయిన సహా ఆ భరతుడు తదా వల్కల జటాధారి, అక్కడ నందిగ్రామంలో జటావల్కలను ధరించి, అంటే ఏ విధంగా అయితే రామచంద్రమూర్తి అరణ్యంలో
ఉన్నాడో, జటావల్కమును ధరించి వనవాసం చేస్తున్నాడో, అదేవిధంగా రాజ్యంలో నందిగ్రామంలో ఉన్నటువంటి భరతుడు కూడా అలాగే జటావల్కలములను, నారచీరలను, జడలను ధరించినటువంటి వాడై తదా మునివేషధర, మునివేషాన్ని ధరించి నందిగ్రామే, నందిగ్రామము నుండే ఆ గ్రామంలో ఉండి ససైన్యం అవసతు, తన సైన్యం అందరితోటి కూడా నందిగ్రామంలోనే ఉన్నాడంటే రాజధాని అయినటువంటి అయోధ్యానగరంలో భరతుడు ఉండలేదు. నందిగ్రామంలోనే ఆయన మరి పాదుకలకు పట్టాభిషేకం చేసి అక్కడ నుండే రాజ్యాన్ని రక్షిస్తూ కాపాడుతూ ఉన్నాడు. రామాగమనమాకాంక్షన్ భరతో భ్రాతృవత్సల భ్రాతుర్వచనకారీ చ ప్రతిజ్ఞాపారగస్తదా. 2 శ్లోకాలకి కూడా ఒకే అన్వయం తర్వాత కూడా భ్రాతృవత్సల, అన్నగారి యందు అమితమైనటువంటి ప్రేమ కలిగిన ఆ రామచంద్రం, ఆ భరతుడు రామాగమనం ఆకాంక్షన్, రాముడు ఎప్పుడొస్తాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఆయన అలాగే కాలం గడుపుతూ ఉన్నాడు. భ్రాతు వచనకారి, అన్నగారు అప్పచెప్పినటువంటి బాధ్యత, అన్నగారి యొక్క మాట ఏదైతే ఉందో ఆ మాటను తథా ప్రతిజ్ఞాపారగా అదే విధంగా పరిపాలించాలి అనే నియమం కలిగినటువంటి వాడైన భరతుడు అన్నగారి యొక్క ఆ 14 సంవత్సరముల వనవాసం ఎప్పుడు పూర్తవుతుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఈ నందిగ్రామము నుండి రాజ్యమును రక్షిస్తూ కాపాడుతూ ఉన్నాడు. సైన్యమును, మంత్రులు వాళ్ళందరితో కలిసి నందిగ్రామంలోనే ఉన్నాడు. పాదుకే త్వభిషిచ్యాధ నందిగ్రామే వసత్తదా భరతశాసనం సర్వం పాదుకాభ్యాం న్యవేదయత్. ఎందుకంటే అదే మాట చెబుతూ ఉన్నారు ఇక్కడ. పాదుకేతో అభిషిచ్య, పాదుకలకు, శ్రీరాముని యొక్క పాదుకలకు పట్టాభిషేకం చేసి సింహాసనం మీద ఉంచి, ఆ పాదుకలను బంగారు సింహాసనం మీద ఉంచి పట్టాభిషేకం చేసి అతను నందిగ్రామే అవసత, నందిగ్రామం నుండే అక్కడే నివసించాడు అని చెప్పి, అంటే శ్రీరాముడు లేనటువంటి ఆ అయోధ్యానగరంలో, శ్రీరాముడు విడిచినటువంటి అయోధ్యానగరంలో తాను కూడా ఉండను అని చెప్పి అనుకున్నాడు. మరి ఇక్కడ కూడా శ్రీరాముడు లేడు కదండి నందిగ్రామంలో కూడా అని అంటే, శ్రీరాముడు ప్రత్యేకంగా నందిగ్రామాన్ని విడిచి వెళ్ళలేదు. ప్రత్యేకంగా విడిచి వెళ్ళేటటువంటి పరిస్థితులు కలిగింది అయోధ్యానగరంలో. కావున ఆ అయోధ్యానగరంలో రాముడు వచ్చే వరకు ఆ అయోధ్యానగరంలో తాను కూడా ఉండకూడదనుకున్నాడు. అలా ఉన్నప్పటికీ ఆ రాముడు గుర్తొస్తూ, తండ్రి గారి మరణ వార్త గుర్తొస్తూ బాధపడుతూ ఉండాలి. కావున అక్కడ ఉండకూడదు, నందిగ్రామంలోనే ఉండాలి అని చెప్పి భరతుడు అనుకున్నాడు. అందుకనే భరత సర్వం శాసనం, భరతుడు పాదుకల పట్టాభిషేకం చేసిన తర్వాత సర్వం శాసనం, సమస్తమైనటువంటి రాజశాసనములు ఏవైతే ఉన్నాయో, రాచకార్యములు ఏవైతే ఉన్నాయో ప్రతి రాచకార్యము కూడా పాదుకాభ్యాం న్యవేదయతు, ఆ పాదుకలకు ప్రతి విషయాన్ని కూడా చేతులు కట్టుకుని ఒక సేవకునిలాగా అలాగే చేతులు జోడించి అంజలి ఘటించి ఆ పాదుకలకు విన్నవించి, ఆ పాదుకలకు నివేదించి ఏ కార్యమైనా చేసేవాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, రాజ్యానికి సంబంధించినటువంటి సమస్తమైన రాజ్య తంత్రమును, రాజ్య మంత్రాంగమును, వీటినన్నింటినీ కూడా ఆ పాదుకల దగ్గర, ఆ పాదుకా పట్టాభిషేక సందర్భంలో భరతుడు నివేదించి మొత్తం రాజుగారికి చెప్పినట్లుగా చెప్పాడు. చెప్పి సర్వం శాసనం, సమస్తమైనటువంటి పనిని, ప్రతి ఆజ్ఞను, ప్రతి రాచకార్యాన్ని కూడా పాదుకలకు నివేదించి ఆ తరువాతనే చేసేవాడు. ఇక్కడ పాదుకేష్ అభిషిచ్యాధ నందిగ్రామే వసత్తదా అని చెప్పి, అదేవిధంగా దాని తర్వాత ఇంకో చిన్న అధిక పాఠం కూడా ఉన్నది. సవాలవ్య జనం ఛత్రం ధారయామాస స్వయం అని చెప్పి అధిక పాఠంగా కూడా కొన్ని చోట్ల ఉన్నది. అంటే ఆ భరతుడే వాలవ్యజన ఛత్రం ధారయామాస, ఒక చేతిలోనేమో ఛత్రాన్ని ధరించి మరి ఒక చేతిలో అదేవిధంగా చామరాన్ని ధరించి తానే ఆ పాదుకలను సేవిస్తూ ఉన్నాడు అని చెప్పి, ఇంకా భరతశాసనం సర్వం పాదుకాభ్యాం నివేదయన్ అని శ్లోకంలో న్యవేదయత్ అనే దానికి నివేదయన్ అనే పాఠం కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇలాగా భరతుడు సాక్షాత్తు రాముడికే పట్టాభిషేకం చేస్తున్నట్లుగా ఆ రాముని యొక్క పాదుకలకు పట్టాభిషేకం చేసి ప్రతి రాచకార్యాన్ని
ఆ పాదుకల దగ్గర నివేదిస్తూ పాదుకలకే ఛత్రచామరాదులన్నీ కూడా సమర్పిస్తూ అక్కడ సేవకునిగా ఉన్నాడనమాట. ఈ విధంగా త్రికరణ శుద్ధిగా మరి ఆ పాదుకలను సేవిస్తూ పాదుకలనే రాజుగా భావిస్తూ భరతుడు నందిగ్రామం నుండి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. తతస్థు భరత శ్రీమాన్ అభిషిచ్యార్య పాదుకే తదధీనస్తదా రాజ్యం కారయామాస సర్వదా. అదే విషయాన్ని చెబుతూ శ్రీమాన్ భరత శేషత్వము, దాసత్వము, పారతంత్ర్యము మొదలైనటువంటి అంటే రామభక్తి అనే ఈ సంపదలన్నీ కూడా మెండుగా అంటే పూర్తిగా కలిగినటువంటి వాడైన భరతుడు రామానుగ్రహానికి రాముని యొక్క వాత్సల్యము అనే సంపద కూడా ఎంతో గొప్పగా కలిగినటువంటి భరతుడు ఆర్యపాదుకే అభిషిచ్య పూజ్యుడైనటువంటి రామచంద్రుని యొక్క పాదములకే పట్టాభిషేకం జరిపిన తర్వాత చేసి తత సర్వదా తదధీన ఇంకా ఎప్పుడూ కూడా ఆ పాదుకలకే నేను అధీనుణ్ణి అని చెప్పి ఆయన దాసుడిగానే ఉన్నాడు. అంటే నలుగురిలో ఉన్నప్పుడేమో పాదుకలకు అధీనుడిగాను, ఎవరు లేనప్పుడేమో నేనే రాజునే అన్నట్టుగాను, లేకపోతే నామమాత్రంగా అక్కడ ఫార్మాలిటీ అంటుంటారు కదా, అలా పాదుకలను ఉంచి తానే అధికారాన్ని చలాయించేవాడిగాను ఎప్పుడూ భరతుడు ఉండలేదు. పాదుకలకు తానెప్పుడు విధేయుడిని అనే ఉద్దేశ్యంతో తదధీన ఆ పాదుకలకు అధీనంగానే ఉంటూ రాజ్యం కారయామాస రాజ్యాన్ని కాపాడుతూ ఉన్నాడు భరతుడు. తదా హి యత్ కార్యముపైతి కించిత్ ఉపాయనం చోపహృతం మహార్హం సపాదుకాభ్యాం ప్రథమం నివేద్య చకార పశ్చాత్ భరతో యథావత్. ఇంకా తదా అప్పుడు ఆ విధంగా నందిగ్రామంలో రాజ్యాన్ని పాదుకల ద్వారా పాలింపజేస్తున్నటువంటి సందర్భంలో యత్కించిత్ కార్యం ఏదైనా సరే ఒక పని రాచకార్యం చేయవలసి కనుక వచ్చినట్లయితే అప్పుడు ఆ కార్యాన్ని చెయ్యాలి అని అంటే ముందుగా మహార్హం ఉపాయనం ఉపహృతం, లేకపోతే ఎవరైనా సరే ఏదైనా గొప్ప బహుమతిని కానీ దేనినైనా ఇచ్చినప్పుడు ఆ బహుమతినైనా సరే సహ భరత ఆ భరతుడు ప్రథమం పాదుకాభ్యాం నివేద్య మొదటగా ఆ రామ పాదుకలకే వాటిని సమర్పించి పశ్చాత్ యథావత్యకార ఆ తర్వాత వాటిని ఏ విధంగా వినియోగించాలో ఆ విధంగా వినియోగించారట. ఇది సంప్రదాయం, ఇది మనం ఆచరించవలసినటువంటి తీరు. మనకు ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు కానీ లేకపోతే మనం ఏదైనా కొత్త వస్తువు కానీ ఏదైనా కొనుక్కున్నప్పుడు దానిని మొదటగా భగవంతుని యొక్క సేవలో కనుక వినియోగించినట్లయితే అది సార్థకం అవుతుంది. తద్వారా ఒకవేళ ఏదైనా తీసుకోవడం ద్వారా కానీ లేకపోతే దాంట్లో ఏమైనా దోషములు ఉన్నా అవన్నీ కూడా సమసిపోతాయి. అందుకనే మన పెద్దవాళ్ళు ఇంట్లో ఏదైనా చిన్న పిండి వంట చేసుకున్నా సరే ఒక్కసారి అలా దేవుడికి చూపించి ఆ తర్వాత దాన్ని స్వీకరించేవాళ్ళు. అంటే భగవన్నివేదితమైనటువంటిదే మనం భుజించడానికి యోగ్యమైనటువంటిది, భగవంతునికి ఉపయోగమైనటువంటి వస్తువే మనం ఉపయోగించుకోవడానికి కూడా అది యోగ్యమైనటువంటిది అవుతుంది. అందుకనే ఇక్కడ భరతుడు చూడండి, అక్కడ ఎవరైనా ఏదైనా మాట చెప్పినా ఏదైనా శాసనం చేసినా లేకపోతే ఏదైనా ఉపాయనం అంటే బహుమతి ఏదైనా ఇచ్చినా సరే మొదటగా దానిని ఆ రామ పాదుకలకు సమర్పించి ఆ తర్వాత ఆ రాజ్యతంత్రాన్ని బట్టి ఏ విధంగా దానిని వినియోగించాలో ఏ విధంగా దాన్ని ఉపయోగించాలో ఆ విధంగా ఉపయోగించేవాడు. కానీ మొదటగా మాత్రం తప్పనిసరిగా ఆ పాదుకల దగ్గరే చిన్న కానుక అయినా సరే ఆ పాదుకలకు సమర్పించి ఆ తరువాతనే దాన్ని ఎలా వినియోగించాలో ఆ విధంగా వినియోగించేవాడు. ఇక్కడ తనిశ్లోకిలో కూడా ఇంకా విశేషంగా చెబుతారు, యత్కార్యం కించిదుపైతి రాజ్యపాలన కార్యం ఏదైనా సరే చిన్న పని వచ్చినప్పటికీ కూడా దానిని మహార్హం యదుపాయనం, లేకపోతే ఏదైనా పెద్ద ఉపాయనం అంటే బహుమతి వచ్చినప్పటికీ కూడా అని అంటే ఏదైనా బహుమతి రాగానే ఇది నాకు అని చెప్పి పక్కన పెట్టకుండా ఇది ఆ పాదుకలకు రాముని యొక్క అనుగ్రహంతో వచ్చినది కావున ఇది రాముడికి చెందినదే అనే భావనతో ఉంటూ కించిద్ ఉపహృతం ఏదైనా సమర్పించబడితే కనుక పాదుకాభ్యాం ప్రథమం నివేద్య ఆ రామ పాదుకలకే మొదటగా నివేదించి మొదటగా సమర్పించి పశ్చాత్ యథావత్ ఆ తరువాత ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసేవాడు అని చెప్పి ఇది
మనకు ఉండవలసినటువంటి భావన. ఇది మన ఇంట్లో కూడా చేయవలసినటువంటి కర్తవ్యము, సంప్రదాయం అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఎందుకు అంటే విష్మర్చ్య రహితే గ్రామే విష్మర్చ్య రహితే గృహే నకుర్యాద్ అన్నపానాది నత్ర దివసం వసేత్ అని చెప్తూ, మనం స్వీకరించేటటువంటి ఆహారమైన, మనం వినియోగించేటటువంటి వస్తువులైన అవి భగవత్ సంబంధమైనవి కనుక అయినట్లయితే అవి మనకు యోగక్షేమములను చేకూర్చుతాయి. లేకపోతే అవి కేవలం వస్తువులుగా ఉంటాయి. వాటి వల్ల పరమార్థం అంటూ ప్రత్యేకంగా మనకేమీ ఉండదు. అందులోనూ విష్మర్చ్య రహితే గ్రామే, మహావిష్ణువు యొక్క అర్చన జరగనటువంటి గ్రామంలో కానీ, విష్ణువర్చన జరగనటువంటి గృహంలో కానీ, అటువంటి చోట కనీసం అన్నపానాదులు కూడా స్వీకరించకూడదు అని అంటారు. పూర్వం కూడా మన పెద్దలు ఎవరింట్లో అయితే ఆ పూజా కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతాయో, సాలగ్రామార్చన మొదలైనటువంటి కూడా జరుగుతాయో అక్కడే భోజనం చేయాలి. ఒకవేళ అటువంటి తిరువారాధన కనుక లేకపోతే, ఆ పూజలు కనుక లేకపోతే వారి ఎంత గొప్పగా పిలిచినా వారింటికి వెళ్ళి భోజనం కూడా చేసేవారు కాదు కదా. ఎందుకు అంటే భగవన్నివేదితము కానిటువంటి దాన్ని స్వీకరించకూడదు అనేది పెద్దల యొక్క ఆలోచన. అదే విషయాన్ని మనకు స్మృతులలో కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ భగవదారాధన అనేది 3 రకాలుగా మనకు తెలుస్తూ ఉన్నది. అంటే అగ్నిహోత్రుని ద్వారా, సూర్యుని ద్వారా, అదేవిధంగా మూర్తి అంటే ఒక విగ్రహమును ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా మనం భగవదారాధన అనేది చేస్తాం. అయితే వీటిలో ఈ సూర్యుని ద్వారాను, అగ్నిహోత్రం ద్వారా, యజ్ఞాగాదుల ద్వారా చేసేటటువంటి ఆరాధనని ప్రతీకోపాసన అని చెప్పి అంటారు. మరి ఇలాగా ఒక మూర్తిని సగుణ సాకారమూర్తి అయినటువంటి ఒక మూర్తిని కల్పించుకుని చేసేటువంటి దాన్ని విగ్రహారాధన, అర్చా అని అంటారు. అసలు విగ్రహము అనే దానికి అర్థము ఏదో సాధారణంగా కనిపిస్తున్నటువంటి రూపము అని కాదు. విగ్రహ శబ్దానికి అర్థం చెబుతూ, విశబ్దానికి మనకు నిఘంటువులలో విహి చక్షుషి వ్యోమ్ని వాతే పరమాత్మని పక్షిణి అని చెప్పినట్లుగా విశబ్దానికి పరమాత్మ అని అర్థం. విశేషేణ గృహ్ణాతి అనే అర్థం చెబుతూ, విశేషంగా భగవంతుని యొక్క పరమాత్మ యొక్క, అంటే వి అంటే పరమాత్మ యొక్క తేజస్సుని గ్రహించేది కావున విగ్రహము అని చెప్పి అన్నారు. విగ్రహము అని అంటే పరమాత్మ యొక్క తేజస్సుని గ్రహించి మనకు అందించేటటువంటిది అని. ఎలాగైతే అంతటా ఉండేటటువంటి విద్యుత్తు ఒక బల్బు యందు, దీపము యందు ప్రత్యేకంగా అది ప్రకాశిస్తుందో, ఆ దీపం ఏం చేస్తుంది? విద్యుత్తుని ప్రకాశించేటటువంటి రూపంగా మనకు కనిపించే విధంగా చేస్తుంది. అదేవిధంగా అంతటా ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తిని విశేషంగా గ్రహించి మనకు ఆ శక్తిని అందజేస్తుంది. కావున దానిని విగ్రహము అని చెప్పి అన్నారు. అందుకనే విగ్రహారాధన ప్రతిమారాధనం పరం అని చెప్తూ, ఆ ప్రతిమారాధనం ఏదైతే ఉన్నదో దానిని ఉత్తమంగా చెప్పారు. అంటే ప్రతిమ అనేది భగవంతుని యొక్క ఆకారాన్ని తెలియజేస్తే, విగ్రహము అనే పదము భగవంతుని యొక్క శక్తిని అందులో ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తున్నది. ఈ విధంగా ప్రతిమా విగ్రహము ఈ రెండింటి యొక్క కలగలిపే అర్చామూర్తి అని అన్నారు. అంటే ఒకంత పరమాత్మ యొక్క స్వరూపము, మరొకంత పరమాత్మ యొక్క శక్తి, ఈ రెండింటితో కూడినటువంటిదే అర్చామూర్తి అని చెప్పి అన్నారు. ఈ అర్చామూర్తి యొక్క ఆరాధన అది చాలా విశేషమైనటువంటిది. అందులోనూ కూడా పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతారములని చెప్పి పరమాత్మకు 5 తత్వములు ఉంటే, ఈ 5 తత్వములలో కూడా పరవ్యూహ విభవ అంతర్యాములు అవి మనకు అందుబాటులో లేనటువంటి తత్వములు. అంతర్యామి తత్వాన్ని కొంత మనం అనుభవించవచ్చును కానీ, అంతటా భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని మనం కొంత భావించవచ్చును కానీ, అన్నింటి యందు భగవంతుడిని చూచేంతట సమున్నతమైనటువంటి బుద్ధి, ఆ శక్తి మనలో ఉండవు. ఎందుకు అంటే మన శత్రువులో మనం భగవంతుడిని చూడగలుగుతామా? చూడలేం కదండి. మన మనసు ఒప్పుకుంటుందా? అంతటా భగవంతుడు ఉన్నాడు అని చెప్పి మనమే మన శత్రువులోనో లేకపోతే హీనమైనటువంటి వస్తువుల ఎందో వాటి ఎందో భగవంతుడిని మనం ఒప్పుకోలేం కదా. మన మనసు ఒప్పుకోదు ముందు. కావున మన మనస్సు పూర్తిగా లగ్నమై మన పూజలన్నింటినీ కూడా అందుకోవటానికి భగవంతుడు ఆగమశాస్త్రముల ద్వారా ఏర్పాటు చేసినటువంటి స్వరూపమే అర్చామూర్తి. ఆ అర్చామూర్తిని ఆరాధించడం ద్వారా భగవద్ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చును అని చెప్పి, అదేవిధంగా ఇక్కడ భరతుడు కూడా చూడండి, రాముడి ఈ పాదుకల యందే రాముడు
ఇచ్చినటువంటి ఈ పాదుకల యందే రాముణ్ణి చూస్తూ ఇవే రాముని యొక్క పాదములు, ఇదే రామచంద్రమూర్తి అని భావిస్తూ అలా వాటిని ఆరాధిస్తూ ఉన్నాడు, వాటి చేత పరిపాలన చేయిస్తూ ఉన్నాడు. ఈ అర్చామూర్తి ఆరాధన కూడా ఇటువంటిదే అనే విషయాన్ని మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకో మాట చెబుతారు, అగ్నౌ తిష్టతి విప్రాణాం హృది తిష్టతి యోగినాం ప్రతిమా స్వప్రబుద్ధానాం సర్వత్ర సమదర్శినాం అని చెప్పి అంటూ భగవంతుడి తత్వము ఎక్కడ కనిపిస్తుందండి, ఎవరెవరికి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే విప్రాణం అంటే వేద విధులు, అదేవిధంగా యజ్ఞయాగాదులు చేసేటటువంటి మహర్షులు వీళ్ళకి అగ్ని యందు భగవతత్వం కనిపిస్తే యోగులకు హృదయంలోనే భగవంతుని యొక్క తత్వం కనిపిస్తుంది. మరి అప్రబుద్ధానాం ప్రతిమాసు అప్రబుద్ధులకి ప్రతిమల యందు విగ్రహముల యందు సర్వత్ర సమదర్శినాం సమమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారికి అందరి యందు కూడా భగవంతుడు కనిపిస్తాడు అని చెప్పి అన్నారు. ఇక్కడ అప్రబుద్ధానాం ప్రతిమాసు అన్నదానికి కొంతమంది ఒక రకంగా అర్థం చెప్తారు. ప్రబుద్ధులు అని అంటే కనుక బుద్ధి కలిగిన వాళ్ళు, అప్రబుద్ధులు అంటే కనుక ఆ విధంగా లేనటువంటి వాళ్ళు అనే అర్థాన్ని కొంతమంది చెబుతూ ఉన్నారు. కానీ దానికి అర్థం అది కాదు. అప్రబుద్ధానాం సమున్నతమైనటువంటి బుద్ధి కలిగిన వారు. ఈ అర్థం ఎలా వస్తుందండి అంటే అనుపమః అంటే నా విద్యతే ఉపమా యస్మాత్ అంటే దానికంటే పోలిక చెప్పగలిగింది ఇంకోటి ఏది లేదు అంటే అదే గొప్పది అని. అలాగే అనుత్తమః అని అంటారు. అనుత్తమః అంటే నా విద్యతే ఉత్తమః యస్మాత్ దానికంటే ఉత్తమమైనటువంటిది ఇంకేమీ లేదు, అదే సమున్నతమైనటువంటిది అని అర్థం. అదేవిధంగా అప్రబుద్ధః నా విద్యతే ప్రబుద్ధః యస్మాత్ ఇంతకు మించినటువంటి బుద్ధిమంతులు వేరే వారెవరూ కూడా లేరు అని చెప్పటం అన్నమాట. అంటే భగవంతుణ్ణే సాక్షాత్తుగా తీసుకువచ్చి ఆహ్వానించి అందు కూర్చోబెట్టగలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ మూర్తి యందు మరి అంతకు మించినటువంటి గొప్పవారు ఇంకెవరుంటారు. అందుకని అప్రబుద్ధానాం గొప్ప బుద్ధి కలిగినటువంటి వారు, అంతకు మించి శక్తి ఇంక వేరేవారికి ఎవరికి లేదు అని చెప్పడం అక్కడ ఉద్దేశ్యం. అంతటి మహోన్నతమైనటువంటి వారైన వారికి ప్రతిమాసు వారు ఎక్కడకు పిలిస్తే అక్కడికి వచ్చి ఆ ప్రతిమల యందే భగవంతుడు కొలువు తీరి ఉంటారట. అందుకనే అంటారు కదా అక్కడ అస్మాపి యాతి దైవత్వం మహద్భి సుప్రతిష్ఠిత మహాత్ములైనటువంటి వారు, యోగులు ఇటువంటి వారు, సిద్ధులు ఎవరైతే ఉంటారో వారు కనుక పిలిచినట్లయితే ఆయన రాయిలోకి కూడా వచ్చి కూర్చుంటాడు భగవానుడు అని చెప్పి. కాబట్టి మహాత్ముల చేత ప్రతిష్ఠితమైనటువంటి ఆ శిలల యందుకు ఆ విగ్రహముల యందు పరమాత్మ కొలువు తీరి ఉంటాడు. అలాగ మరి పరమాత్మనే ఆ శిలల ఆ విగ్రహముల యందు తీసుకురాగలిగినటువంటి వారు మరి ఎంత గొప్పవారు. అందుకని అప్రబుద్ధానాం అనుత్తమమైనటువంటి అప్రతిమమైనటువంటి ఆ బుద్ధి కలిగిన ఎంతో మహాజ్ఞానులైనటువంటి వారికి ఆ ప్రతిమల యందు భగవానుడు సాక్షాత్కరిస్తాడు అనే విషయాన్ని కూడా చెబుతూ, అయితే ఆ ప్రతిమల యందు ఆరాధన చేసేటప్పుడు కూడా నిష్కామ కర్మగానే చెయ్యాలి తప్ప ఇక దేవుడి ముందు నుంచి వరుసగా మనం ఏదో పెళ్లి సరుకులు లిస్టు చెప్పినట్లుగా మన కోరికలన్నీ కూడా చెబుతూ కూర్చుంటే అది సరైనటువంటి ఆరాధన కాదు అని చెప్పి అన్నారు. కావున నిష్కామ కర్మ యోగము అనేదే ఉత్తమమైనటువంటిది. అంటే అగ్నిలో ఆరాధించిన, లేకపోతే మనస్సులో ఆరాధించిన, సర్వత్రా అన్ని యందు ఉన్నాడని ఆరాధించిన, విగ్రహముల యందు ఆరాధించిన, ఎక్కడ ఆరాధించినప్పటికీ కూడా నిష్కామకర్మగా ఆరాధించినప్పుడే భగవానుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అన్నారు. అందుకనే మనకు ఆగమశాస్త్రాల్లో కూడా భగవానుడి దగ్గర ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు భగవానేవ స్వనీయామ్య స్వరూపస్థితి ప్రవృత్తి స్వశేషదేకరసేన అనేనాత్మన స్వార్థ స్వకర్తృభావేన స్వకీయ కళ్యాణతమా అని చెబుతూ, ఇదిగో ఈ పనిని ఈ పూజను నేను చేయటం కాదు, భగవానుడు నా చేత చేయిస్తున్నాడు, ఆయన నా చేత చేయించుకుని ఆనందపడుతున్నాడు తప్ప నేనేదో కర్తగా ఉండి చేస్తున్నాను అని కాదు అని ఈ విధంగా సాత్విక త్యాగం అంటారు. ఇలాగా అహంకార భావన పూర్తిగా వదిలి ఆ ఇచ్ఛతో అంటే కోరికలతో కాకుండా నిష్కామముగా తన కర్తవ్యం చేయటం అనేది, తన కర్మను ఆచరించడం తన కర్తవ్యము, దాని యొక్క ఫలితం ఇవ్వటం అనేది భగవంతుని యొక్క ఇష్టము అని చెప్పి ఫలితం కోసం కాకుండా తన కర్మలను కనుక ఆచరించినట్లయితే ఫలితము దానంతటదే భగవానుడు అనుగ్రహించి తీరుతాడు. అలా ఆరాధించడానికి మన మనస్సు లగ్నం చేయడానికి
విగ్రహారాధన, దేవాలయములు ఇవన్నీ కూడా నిలయములు అనే విషయాన్ని ఈ సందర్భంలో పెద్దలు మనకు తెలియజేస్తున్నారు. అందుకనే రాముడు దూరంగా ఉన్నప్పటికీ కూడా రాముని యొక్క పాదుకలలోనే రాముణ్ణి చూసుకుంటూ మరి భరతుడు అంత భక్తి శ్రద్ధలతోటి వాటి యందు దాసభావనతో ఉంటూ వాటిని సేవిస్తూ అక్కడ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అని చెప్పి, ఇంకా దీనితోటి మనకు 115వ సర్గ పూర్తయినది. తదా హి యత్కార్యముపైతి కించిత్ ఉపాయనంచోపహృతం మహార్హం సపాదుకాభ్యాం ప్రథమం నివేద్య చకార పశ్చాత్ భరతో యథావత్. దీనితోటి పూర్తయినది. తర్వాత 116వ సర్గలో ఇంకా ఈ నంది గ్రామంలో భరతుడు రాజ్యాన్ని పరిపాలించడం ఇదంతా కూడా 115వ సర్గ వరకు చెబితే 116వ సర్గలో చిత్రకూట పర్వతం దగ్గర రాముడు ఏ విధంగా జీవించాడు, అక్కడ నుంచి రాముడు మరో చోటకి వెళ్ళవలసి వచ్చింది, అలాగా ఎందుకు వెళ్ళాడు, ఆ పరిస్థితులు ఏమిటి, రాముడు వనవాసం ఎలా చేశాడు అనేది 116వ సర్గలో ఉన్నది. ఆ విశేషాన్ని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. మరొక చిన్న విషయము, మొన్న మనం అనుకున్నప్పుడు చెప్పుకున్నాము, సూర్యుడు మబ్బులు పట్టినటువంటి సూర్యుడిలాగా ఈ అయోధ్యానగరం అంతా ఉన్నది, దానిని భరతుడు పరిపాలించడానికంటే ప్రతినిధిగా ఉండి దానిని బాధ్యత వహించడానికి సిద్ధపడ్డాడు అని చెబుతూ ఆ సందర్భంలో ఒక మాట మనకు ఒక ఇతివృత్తం కూడా ఉన్నది. ఒకానొక సందర్భంలో దేవతలకు అదేవిధంగా రాక్షసులకి కూడా యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు దేవతలు రాక్షసుల చేతిలో ఓడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు రాహువు సూర్యుణ్ణి పట్టి పీడించాడు, ఆయన యొక్క తేజస్సుని కనిపించకుండా చేసేశాడు. అలా పడదోసేటప్పటికీ 7 రోజుల పాటు సూర్యుని యొక్క కాంతి అనేది ఈ భూమండలానికి అందలేదు. అటువంటి సందర్భంలో దేవతల యొక్క ప్రార్థనతోటి అత్రి మహర్షి తన తేజస్సుతోటే ఈ భూమండలానికి వెలుగుని అందించాడనమాట. ఆ విధంగా ఇక్కడ ఆ విషయాన్ని చేస్తూ తదా తదంతఃపురముజ్జిత ప్రభం సురైరివోత్కృష్టమభాస్కరం దివం నిరీక్ష్య సర్వంతు వివిక్తమాత్మమాన్ ముమోచ బాష్పం భరత సుదుఃఖిత అని చెప్తూ 114వ సర్గలో మనకు 31వ శ్లోకంలో చెప్పారు కదా. ఏ విధంగా అయితే రాహువు చేత పీడించబడినటువంటి సూర్యుడు ఆ కాంతిని ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో అత్రి మహర్షి తన కాంతి చేత ఈ భూమండలాన్ని పరిపాలించే భూమండలానికి వెలుగుని ఇచ్చాడో అదే విధంగా రామచంద్రమూర్తి అయోధ్యానగరంలో ఇక్కడ ఈ దేశంలో ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఆయన వనవాసం చేస్తూ ఉండేటప్పటికీ ఆయనకు ప్రతినిధిగా కొంతకాలము అంటే ఏమిటి, అత్రి మహర్షి కూడా ఒక 7 రోజుల పాటు సూర్యునికి ప్రతినిధిగా, అంటే సూర్యుడి బదులు ఆయన తన కాంతి చేత జీవులకు చైతన్యాన్ని కలుగజేశాడు. అలాగే ఇక్కడ రాముడి బదులు రాముడి యొక్క పాదుకలు, అలాగే భరతుడు, వీళ్ళు రాముడు 14 సంవత్సరముల తర్వాత తిరిగి వచ్చే వరకు, అంటే ఈ 14 సంవత్సరములు కూడా ఈ అయోధ్య రాజ్యాన్ని సంరక్షించడానికి సిద్ధపడ్డారు. అంటే ఏమిటి, శాశ్వతంగా కాదు, రాముడు వచ్చే వరకు అనే విషయాన్ని అక్కడ తెలియజేశారన్నమాట. ఈ విధంగా భరతుడు పాదుకలతోటి రాముడు వచ్చే వరకు రాజ్యాన్ని పరిపాలింపజేస్తూ ఉన్నాడు. అందులో ఉన్నటువంటి విశేషాలను, అలాగే చిత్రకూట పర్వతంలో జరిగినటువంటి విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఛత్రం ధారయత క్షిప్రం ఆర్యపాదావిమౌ మతౌ ఆభ్యాం రాజ్యే స్థితో ధర్మః పాదుకాభ్యాం గురోర్మమ భ్రాత్రాహి మయి సన్యాసః నిక్షిప్తః సౌహృదాదయం తమిమం పాలయిష్యామి రాఘవాగమనం ప్రతి క్షిప్రం
క్షిప్రం సంయోజయిత్వా తు క్షిప్రం సంయోజయిత్వా తు రాఘవస్య పునఃస్వయం రాఘవస్య పునఃస్వయం చరణౌ తౌ తు రామస్య శరణౌ తౌ తు రామస్య ద్రక్ష్యామి సహ పాదుకౌ ద్రక్ష్యామి సహ పాదుకౌ తతో నిక్షిప్త భారోహం తో నిక్షిప్త భారోహం రాఘవేణ సమాగతః రాఘవేణ సమాగతః నివేద్య గురవే రాజ్యం నివేద్య గురవే రాజ్యం భజిష్యే గురువృత్తితాం భజిష్యే గురువృత్తితాం రాఘవాయ చ సన్యాసం రాఘవాయ చ సన్యాసం దత్వే మే వరపాదుకే దత్వే మే వరపాదుకే రాజ్యం చేదమయోధ్యాం చ రాజ్యం చేదమయోధ్యాం చ భూతపాపో భవామి చ దూతపాపో భవామి చ అభిషిక్తే తు కాకుత్స్థే అభిషిక్తే తు కాకుత్స్థే ప్రహృష్టముదితే జనే ప్రహృష్టముదితే జనే ప్రీతిర్మమ యశశ్చైవ ప్రీతిర్మమ యశశ్చైవ భవేద్రాజ్యాచ్చతుర్గుణం భవేద్రాజ్యాచ్చతుర్గుణం ఏవం తు విలపన్ దీనః ఏవం తు విలపన్ దీనః భరతః స మహాయశాః భరతః స మహాయశాః నందిగ్రామే కరోద్రాజ్యం నందిగ్రామే కరోద్రాజ్యం దుఃఖితో మంత్రిభిः సహ దుఃఖితో మంత్రిభిः సహ సవల్కల జటాధారీ సవల్కల జటాధారీ మునివేషధర ప్రభుః మునివేషధర ప్రభుః నందిగ్రామే వసద్వీరః నందిగ్రామే వసద్వీరః ససైన్యో భరతస్తదా ససైన్యో భరతస్తదా రామాగమనమాకాంక్షన్ రామాగమనమాకాంక్షన్ భరతో భ్రాతృవత్సలః భరతో భ్రాతృవత్సలః భ్రాతృవచనకారీ చ భ్రాతుర్వచనకారీ చ ప్రతిజ్ఞాపారగస్తథా ప్రతిజ్ఞాపారగస్తదా పాదుకే త్వభిషిచ్యాథ పాదుకేష్వభిషిచ్యాధ నందిగ్రామే వసత్తదా నందిగ్రామే వసత్తదా భరతః శాసనం సర్వం భరతః శాసనం సర్వం పాదుకాభ్యాం న్యవేదయత్ పాదుకాభ్యాం న్యవేదయత్ తతస్తు భరతః శ్రీమాన్ తస్తు భరతః శ్రీమాన్ అభిషిచ్యార్య పాదుకే అభిషిచ్యార్య పాదుకే తదధీనస్తదా రాజ్యం తదధీనస్తదా రాజ్యం కారయామాస సర్వదా కారయామాస సర్వదా తదా హి యత్కార్యం తదా హి యత్కార్యం ఉపైతి కించిత్ ఉపైతి కించిత్ ఉపాయనం ఉపాయనం చోపహృతం మహార్హం సోపహృతం మహార్హం సపాదుకాభ్యాం సపాదుకాభ్యాం ప్రథమం నివేద్య ప్రథమం నివేద్య చకార పశ్చాత్ చకార పశ్చాత్ భరతో యథావత్ భరతో యథావత్ తదా హి యత్కార్యముపైతి కించిత్ తదా హి యత్కార్యముపైతి కించిత్ ఉపాయనం చోపహృతం మహార్హం ఉపాయనం చోపహృతం మహార్హం సపాదుకాభ్యాం ప్రథమం నివేద్య సపాదుకాభ్యాం ప్రథమం నివేద్య చకార పశ్చాత్ భరతో యథావత్ చకార పశ్చాత్ భరతో యథావత్ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచదశోత్తరశతతమః సర్గః పంచదశోత్తరశతతమః సర్గః. శ్లోకాలను చక్కగా పాలన చేసుకున్నాం. ఇక మనం ఫలశ్రుతిని ప్రారంభించి మంగళ శ్లోక పర్యంతం సమిష్టిగా పలుకుదాం. ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్
సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.